గెలిచిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయకుండా వేరే చోటుకు పంపారు. సొంత నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ అధిష్టాన నిర్ణయానికి తలవంచక తప్పలేదు. అక్కడ ఘోర పరాజయం తర్వాత తన నియోజకవర్గానికే వచ్చారు ఆ నేత. తనపై ఉన్న వ్యతిరేకత పోగొట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ వారితో మమేకం కావాలనుకుంటున్నారు. ఒకవైపు ఊహించని కేసులు ఊపిరాడకుండా చేస్తున్న ఐ డోంట్ కేర్ అంటున్నారట. అయితే ఆ నేతకు నియోజకవర్గంలో పట్టు చిక్కుతుందా? వచ్చే ఎన్నికల్లో విజయం వరిస్తుందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచారు. 2009, 2019లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి బరిలోకి దిగిన విడుదల రజని చేతిలో ఓడిపోయినా ఆయన గత ఎన్నికల్లో తిరిగి చిలకలూరిపేటలో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన విడుదల రజని 2024 ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాలతో గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓటమి ఊహకే అందని ఘోర పరాజయం. చిలకలూరిపేటలో పోటీ చేసినట్లయితే ఇంత దారుణ పరాభవం జరిగేది కాదని భావించారట. దీంతో వెస్ట్ కంటే పేటే బెటర్ అంటూ తిరిగి తాను గెలిచిన నియోజకవర్గం తనను గెలిపించిన ఓటర్ల వద్దకే చేరుకున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టున్నప్పటికీ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని విడుదల రజని భావించారు. మాజీ మంత్రి విడుదల రజని ఒకసారి గెలిచిన చోటే తిరిగి ఓటర్ల మన్ననలు పొందాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గతంలో గ్రూపులుగా ఉన్న ఆమె ప్రత్యర్థులంతా ఒక్కటయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు రజనీతో మొదటి నుండి పడని మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి దూరమయ్యారు. మరోవైపు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. అందరూ సైకిల్ పార్టీలోనే ఉన్నా చిలకలూరిపేట ప్రజల కోసం ఆమె తిరిగి అక్కడికే వచ్చారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మాజీ మంత్రి విడుదల ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల మంచి చెడ్డలకు హాజరవుతున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. అదే సమయంలో అటు పల్నాడు జిల్లాపైన దృష్టి పెట్టారు. గత ఏడాది కాలంలో 3 కేసులు నమోదైనా కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే పుల్లారావుపై ఎదురు దాడికి దిగారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పుల్లారావు అవినీతికి పాల్పడి గత 5 ఏళ్లలో కార్యకర్తలను నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా మాజీ మంత్రి పుల్లారావును గట్టిగా ఢీకొంటున్నారు. అయితే ప్రత్తిపాటి కూడా విడుదల రజని అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రజల్లో పరపతి పోయినందునే తనపై ఆరోపణలు చేస్తూ పట్టు సాధించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఇక పేటలో ఎప్పటికీ గెలవలేరంటూ ప్రత్తిపాటి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. పేటలో పట్టు కోసం మాజీ మంత్రి విడతల ప్రయత్నిస్తోంటే తమ పట్టు నిలుపుకునేందుకు ప్రత్తిపాటి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరో 4 ఏళ్ల తర్వాత జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుండి వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ నేతలిద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరికి గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం సుదీర్ఘకాలం వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.